కంకణాలు చందమామ కథ. హరిహరరాయలు హంపి రాజ్యాన్ని పాలించేటప్పుడు ఆయన వద్ద భాస్కరుడనే మంత్రి ఉండేవాడు. ఆయన మహాప్రతిభా సంపన్నుడు. రాయలు ఆయన మీద గౌరవం కొద్దీ ఆయన చేతులకు పచ్చల కంకణాలు తొడిగాడు. మంత్రి భాస్కరుడు ప్రతి ఉదయము తన సేవకులను వెంట పెట్టుకుని తుంగభద్రా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక ఉదయం ఆయన స్నానం చేస్తుండగా ఆయన చేతి కంకణం ఒకటి జారి నదిలో పడిపోయింది. ఆయన సేవకులు ఆయన చేతికి కంకణం లేకపోవడం చూసి ఒక చేతి కంకణమే ఉన్నది, రెండోది ఏమైంది అని అడిగారు. నీటిలో జారిపడిపోయింది అన్నాడు మంత్రి భాస్కరుడు. అది ఎక్కడ పడిపోయిందో చెప్పండి, మేము వెతికిస్తాం అన్నారు సేవకులు. మంత్రి భాస్కరుడు తన రెండో చేతి కంకణం తీసి నదిలోకి విసిరివేస్తూ ఇది పడిన చోటనే ఆ కంకణం కూడా పడి ఉంటుంది అని బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సేవకులు ఎంత వెతికినా ఒక్క కంకణం కూడా దొరకలేదు. ఈ వార్త క్రమంగా రాయలవారి అంతరంగికులకు తెలిసింది. వారు రాయలవారితో, మహారాజా, మంత్రిగారికి మీరు చూపే గౌరవంలో 100వ వంతు కూడా ఆయనకు మీపైన లేదు అంటూ కంకణాల వృత్తాంతం చెప్పారు. రాయలవారు ఈ సంగతి విని తన భటులను పంపి భాస్కర మంత్రిని పిలిపించాడు. ఆయన చేతులకు కంకణాలు లేవు. అది చూసి రాయలవారు, మంత్రిగారు, మేం బహుకరించిన పచ్చల కంకణాలను మా వద్దకు వచ్చేటప్పుడైనా ధరించకూడదా అన్నాడు. అప్పుడు మంత్రి భాస్కరుడు, మహారాజా, తమరు బహుకరించిన కంకణాలను నేనే తీయలేదు. నేను స్నానానికి వెళితే నా తల్లి గంగాభవాని ఒక చేతి కంకణం పుచ్చుకున్నది. ఆవిడ ఒక చేతికే కంకణం ధరించడం బాధగా తోచి నా రెండో చేతి కంకణం కూడా ఆవిడకు సమర్పించి వచ్చేశాను అన్నాడు. ఈ మాట విని రాయలవారికి అమితమైన ఆగ్రహం కలిగింది. కానీ ఆయన దాన్ని పైకి కనబడనీయక, మీరు సమర్పించిన కంకణాలను ధరించిన గంగాభవాని చేతులు చూడాలని నాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నది, వాటిని చూపిస్తారా అని వ్యంగ్యంగా అడిగాడు. రేపు ఉదయం నేను తుంగభద్రా నదిలో స్నానం చేసే సమయంలో తమరు అక్కడికి దయచేయండి అన్నాడు మంత్రి భాస్కరుడు. మర్నాడు రాయలవారు సపరివారంగా తుంగభద్రా నదికి బయలుదేరారు. మంత్రి భాస్కరుడు స్నానం చేసి గంగాస్తవం పఠించి, తల్లి, కంకణాలు ధరించిన నీ చేతులను వీరందరికీ చూపి సంతోషం కలిగించు అన్నాడు. వెంటనే నదిలో నుంచి 2 చేతులు పైకి లేచాయి. వాటికి పచ్చల కంకణాలున్నాయి. కొద్ది క్షణాలు గడిచాక ఆ చేతులు నీటిలో మునిగిపోయాయి. ఇలా జరిగాక రాయలవారికి చాలా సిగ్గు కలిగింది. ఆయన నగరానికి వెళ్ళిపోయి తరువాత మంత్రిని పిలిపించి క్షమాపణ చెప్పుకున్నాడు. మహారాజా, నాలాంటి వారిని అందరినో తమరు కాపాడుతున్నారు. నాకు మీరు క్షమాపణ చెప్పడం ఏమిటి? నాకు తమ అనుగ్రహం ఉంటే అంతే చాలు అన్నాడు మంత్రి భాస్కరుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.